ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ కలిసే ఉండేవి. తర్వాత పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోవటం జరిగింది. ఈ సమయంలోనే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం అంటే పంజాబ్ ప్రావిన్స్గా పాకిస్తాన్లో ఉంది, ఇక పంజాబ్ రాష్ట్రంగా భారతదేశంలో ఉంది. ఇక బ్రిటిషర్ల పాలన నుంచి విముక్తి కోసం జరిపినటువంటి పోరాట తదనంతర పరిణామాలతో భారత్ రెండు ముక్కలైంది. మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింలు తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేయడంతో బ్రిటిషర్లు పోతూ పోతూ దేశాన్ని విభజించారు. ఇది దాదాపు 8 శతాబ్దాల కిందటి మాట. అయితే పాక్ చారిత్రక ఆనవాళ్లను పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా లాహోర్ నగరంలోని అనేక ప్రాంతాలకు దేశ విభజనకు ముందున్నటువంటి వాటిని అప్పటి పేర్లను పెట్టాలని నిర్ణయించారు. దేశ విభజన జరిగి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్న వేళ పాకిస్తాన్లో ఒక చారిత్రక నగరం లాహోర్ పూర్వ వైభవాన్ని, బహుళ సంస్కృతిని తిరిగి చాటుకునేలా ఇక్కడ కీలక నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఇటువంటి నిర్ణయం అనేది అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయం అన్నమాట. అందుకనే పాకిస్తాన్లో అంటే అప్పుడు హిందువుల పేరు మీద ఉన్నటువంటివి కానీ, లేకపోతే మరే ఇతరత్ర మతాల పేరు మీద ఉన్నటువంటివి కానీ ఇవన్నీ కూడా మార్చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది, అది కూడా 8 దశాబ్దాల తర్వాత. గతంలో ఇస్లామిక్ లేదా స్థానిక పాక్ ప్రముఖుల పేర్లను పెట్టిన వీధులు, కూడళ్లు, రహదారులకు భారత్ పాక్ విభజనకు ముందున్నటువంటి హిందూ, సిక్కులు, జైన్, బ్రిటిష్ వలస రాజ్యాల కాలం నాటి పేర్లను అధికారికంగా పునరుద్ధరించబోతున్నారు. పాకిస్తాన్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ మార్పుల్లో భాగంగా లాహోర్ నగరంలోని పలు కీలక ప్రాంతాలు, వీధుల పేర్లు మారిపోనున్నాయి. ఇప్పటి వరకు ఇస్లాంపూరా అని పిలిచినటువంటి ప్రాంతం మళ్ళీ కృష్ణానగర్గా, బాబ్రీ మసీద్ చౌక్ తిరిగి జైన్ మందిర్ చౌక్గా మారబోతోంది. ఇక సున్నత్ నగర్ సంత్ నగర్గా, ముస్తాఫాబాద్ ధరంపూర్గా మార్చుతూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. లాహోర్ నగరానికి ఉన్నటువంటి భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల గుర్తింపును గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇక ఇప్పటికే నగరంలోని 9 ప్రధాన ప్రాంతాలలో పాత పేర్లతో కూడినటువంటి కొత్త సైన్ బోర్డులు వెలిశాయి. అధికారిక రికార్డుల్లో వాటి పేర్లు మారినప్పటికీ స్థానికుల మనస్సులు నిత్య జీవితంలో ఈ పాత పేర్లు మాత్రం ఎప్పుడూ చెరిగిపోలేదు. ఎందుకంటే గతంలో అయితే పేర్లు ఉన్నాయో అవే పేర్లతో కూడా పేర్లు మారిపోయిన తర్వాత కూడా పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మరలా కూడా అవే పేర్లను పునరుద్ధరించబోతున్నారు. ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, సామాన్యులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని లక్ష్మీ చౌక్ అని, డేవోస్ రోడ్ అని, క్వీన్స్ రోడ్ అని ఇలా పాత పేర్లను వాడుతూ ఉండేవాళ్ళు. ఇక ఈ చారిత్రక నిర్ణయం కేవలం వీధుల పేర్లకే పరిమితం చేయకుండా మహారాజా రంజిత్ సింగ్ లాంటి నాటి కట్టడాలు, పురాతన చర్చిలు, చారిత్రక క్రికెట్ మైదానాలు, మింటో పార్క్ ఇటువంటి పాత కుస్తీ అఖారాలను కూడా పునరుద్ధరించే పనిలో ఉన్నారు. గతంలో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత క్వీన్స్ రోడ్ పేరును ఫాతిమా జిన్నా రోడ్డుగా, జైల్ రోడ్డు పేరును అల్లామా ఇక్బాల్ రోడ్డుగా, డేవిస్ రోడ్ పేరును సర్ ఆగా ఖాన్ రోడ్డుగా, లారెన్స్ రోడ్డు పేరును బాగ్ ఈ జిన్నా రోడ్డుగా, ఎంప్రెస్ రోడ్ షహరా ఈ అబ్దుల్ హమీద్ బిన్ బసీద్గా మార్చారు. ఇక కృష్ణానగర్ పేరును ఇస్లాంపురాగా, సంత్ నగర్ పేరును సున్నత్ నగర్గా, ధరంపురా పేరును ముస్తాఫాబాద్గా, బాండ్రెద్ రోడ్ పేరుని నిష్తర్ రోడ్డుగా, టెంపుల్ స్ట్రీట్ పేరును హమీద్ నిజామీ రోడ్డుగా, లక్ష్మీ చౌక్ పేరుని మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్గా, జైన్ మందిర్ రోడ్డు పేరుని బాబ్రీ మసీద్ చౌక్గా, రామ్ గలీ పేరుని రెహమాన్ గలీగా, కుమ్హర్పురా పేరును గాజియాబాద్గా, అవుట్ఫాల్ రోడ్డు పేరును జిలానీ రోడ్డుగా మార్చారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పాత పేర్లను పెట్టాలని నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామం. ఈ పేర్లు మార్పు వెనుక లాహోర్ హెరిటేజ్ ఏరియాస్ రివైవల్ ప్రాజెక్టుకు అధిపతిగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ ఇక్బాల్ పార్కుగా పిలిచేటువంటి మింటో పార్కులోని 3 క్రికెట్ మైదానాలను ఒక సాంప్రదాయ అఖారాను అంటే రెజ్లింగ్ అరేనా పునరుద్ధరించాలని కూడా షరీఫ్ ప్రతిపాదించారు. షహబాజ్ షరీఫ్ 2017లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ 3 చారిత్రాత్మక క్రికెట్ మైదానాలు, క్లబ్ ప్రాంతాలు, ఒక రెజ్లింగ్ అరేనాను కూల్చివేసి విమర్శలను ఎదుర్కొన్నారు. దేశ విభజనకు ముందు భారత్ మాజీ క్రికెటర్ లాలా అమర్నాథ్ ఈ మైదానంలోనే శిక్షణ తీసుకున్నారు. భారత జట్టుతో కలిసి 1978లో అక్కడ పర్యటించిన అమర్నాథ్ క్రిసెంట్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లతో గడిపారు. మింటో పార్క్లో కూల్చివేసిన కుస్తీ మైదానంలో ఒకప్పుడు గామా పెహల్వాన్, గుంగా పెహల్వాన్,
ఇమాం బక్ష్ వంటి దిగ్గజ మల్లయోధులు ఉండేవారు. విభజనకు ముందు హిందువులు కూడా మింటో పార్కులో దసరా పండుగను జరుపుకునేవారు. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా పునరుద్ధరించాలని, ఈ పేర్లన్నీ కూడా పునరుద్ధరించబోతున్నారు. దీంతో పాకిస్తాన్లో ఒక హెరిటేజ్ నగరం అయినటువంటి లాహోర్ ఇప్పుడు మరలా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక భిన్న సంస్కృతుల్ని వీటన్నిటిని కూడా ప్రతిబింబించేలా మారబోతుంది. ఇక పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.